నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిమ్మల రామానాయుడికి ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతానని మంత్రి హామీ. గుంటూరు అమానుష ఘటన ముమ్మాటికి శాంతి భద్రతల వైఫల్యమేనన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఐజీ సహా బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆచంట సునీత. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేయడం పట్ల హర్షం. విశాఖ విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థులు విజయాల పరంపరను కొనసాగించాలని ఆకాంక్షించిన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట పాండు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని, బకాయిలు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న 5 డీఏలు విడుదల చేయాలని, హెల్త్ కార్డు పనిచేసే విధంగా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నట్టు తెలియజేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు, ఏదైతే ప్రతి నెల కూడా 1వ తేదీన ఉద్యోగస్తులకి జీతాలు, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా, 1వ తేదీ వచ్చింది అని అంటే ఉద్యోగస్తులకి 3,500 కోట్ల రూపాయలు. 1వ తేదీ వచ్చింది అంటే ఏదైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పింఛన్లకు ఒక 3,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా, ఒక్కొక్కసారి 1వ తేదీ ఆదివారం సెలవు దినాలు వస్తుంటే ఒక రోజు ముందుగానే పెన్షన్స్ కూడా జమ చేస్తూ అంత బాధ్యతాయుతంగా, అంటే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల ఎంత మానవత్వంతో బాధ్యతగా ఉంటుందో అదేవిధంగా ఉద్యోగస్తుల పట్ల కూడా మీరు చేసేటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మీరు అడిగారు, ఏదైతే న్యాయమైనటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, మేము కూడా మీలో ఒకటిగానే పెరిగినటువంటి వ్యక్తులం కాబట్టి మీ సమస్యల మీద కూడా మాకు కూడా స్పష్టమైనటువంటి అవగాహన నాకు కూడా ఉంది. దయవుంచి ఏదైతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని బేరీ చేసుకుంటూ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మాకు వారసత్వంగా వచ్చింది 2024లో. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పొలిటికల్ పార్టీస్ కంటే కూడా ఎంప్లాయీస్గా మీరే ఎక్కువ సమైక్యాంధ్ర ఉద్యమం అనేది భుజాన్ని వేసుకుని పనిచేశారు. మీ ఆధ్వర్యంలో మేము పనిచేసాం 2014. ఎందుకు చేసాం సమైక్యాంధ్ర ఉద్యమం? రాష్ట్రం విడిపోతే జీతాలు రావు, రాష్ట్రం విడిపోతే పెన్షన్లు రావు, రాష్ట్రం విడిపోతే సంక్షేమం అందదు అని మనం ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం చేసాం. కానీ ఓకే, రాష్ట్రం విడిపోయింది, ప్రభుత్వం ఏర్పడింది. కానీ మీరు చూడండి 5 సంవత్సరాలు 14, 19 రాష్ట్ర విభజన వల్ల ఎక్కడ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ వచ్చాం. దురదృష్టం 19లో ఒక్క ఛాన్స్ అని అధికారం మారింది. దాని పర్యవేక్షణం ఏంటనేది మాకంటే ఎక్కువ మీరు కూడా అనుభవించారు. మా ఇంటి దగ్గర పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసుడు వచ్చి ఉండేవాడు ఇక్కడ పొద్దుటే ఉదయాన్నే. అటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులుగా మీరు కూడా ఆ రోజు ఎంత నియంత్రణతో, నిరంకుశత్వంతో మీ పట్ల కూడా ఆ రోజు పాలన వ్యవహరించిందో, మీరు కూడా జీతాలు పెంచమంటాం కాదు, 1వ తేదీన మా జీతాలు మాకు ఇవ్వండి అని పోరాడే పరిస్థితికి ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చేసింది. సరే, ఎన్ని కూడా మనకు పీడకలు. మీ ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వం వచ్చింది. అంచేత గత ప్రభుత్వం ఈ తప్పిదాలు చేసిందని పదే వాటిని చెప్పి మిమ్మల్ని ఏమార్చలేము. ఖచ్చితంగా మీకు న్యాయంగా, ఎందుకంటే వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా ఉద్యోగస్తుల పట్ల ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటారు. మీకు కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను కూడా ఎన్నోసార్లు చూసాం, మా యొక్క మంత్రుల కంటే కూడా మీ ఎవరైతే హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మీ ఎన్జిఓస్ నాయకులకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. ఆయన పక్కన వాళ్ళ సీట్లు కూడా కూర్చోబెట్టుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మీరంటే అపరిమితమైనటువంటి గౌరవం. తప్పనిసరిగా మీ సమస్యలు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా వచ్చినాయి. ఎందుకంటే గతంలో నుంచి కూడా 15-20 రోజుల నుంచి కూడా నేను కూడా మాట్లాడుతూ ఉన్నాం. పయ్యవాల కేశవ్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా సారథి గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మీ అసోసియేషన్ నాయకులతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది మాది అందరం కలిపి ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి
కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒకరోజు అటైనా ఇటైనా తప్పనిసరిగా మీ అందరికీ సేవ చేసేటువంటి విధంగానే, ఉద్యోగస్తులంటే గౌరవించుకునేటువంటి విధంగానే, మీ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అండగా ఉండేటువంటి విధంగానే, మీ అందరికీ భద్రత ఉండేటువంటి విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గడిచిన 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా దిగజారిపోయాయని మాజీ మంత్రి పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 జూన్ 4వ తేదీ ఎన్నికల లెక్కింపు సాయంత్రం నుంచే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుసన్నల్లో మెరిసేలా పోలీసు వ్యవస్థను మార్చేశారని, చట్టబద్దమైన పరిపాలనకు బదులు టీడీపీ నేతలు పంచిపెట్టిన పచ్చబెళ్ల ఇవాళ నేరాలకు ఘోరాలకు అధికారిక లైసెన్స్ గా పోలీసులను నిశ్చేచనలు చేసే విధావిధిగా మారిందని ఆక్షేపించారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు, అంటే 4వ తారీఖు, ఆయన 12 అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం, పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులు అంటే జుగుప్స, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మూకలన్నిటికీ కూడా ఈ పచ్చబిళ్ళని పంచిపెట్టారు. ఈ జేబీలో పచ్చబిళ్ళ వేసుకుని నేరాలకి ఆ బిళ్ళుంటే చాలు, జేబీలో పచ్చ బిళ్ళుంటే చాలు, నేరాలకి ఘోరాలకి లైసెన్స్ బిళ్ళగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు చేసింది. ఈ పచ్చబిళ్లే టీడీపీ పార్టీ సప్లై చేసినటువంటి ఈ పచ్చబిళ్ళ పోలీసుల్ని నిశ్చేష్టులుగా ఉండటానికి ఒక తావీదుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలవాటు పడటం జరిగింది. ఇవాళ పోలీసులు కేసు పెట్టాలంటే స్థానికంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుమతి అన్నా ఇవ్వాలి, లేదా ఆ స్థానిక శాసనసభ్యుడన్నా అనుమతి ఇవ్వకుండా ఒక్కరంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే పరిస్థితి లేదు. టీడీపీ నాయకుడు వద్దంటే చాలు ఆ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో. అది ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఇచ్చాపురం నుంచి తడదాకా లేదా కుప్పం నుంచి మచిలీపట్నం దాకా మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్న తీసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పితే గాని ఎఫ్ఐఆర్ తెగన పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే, న్యాయం చేయాలంటే పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే కూడా పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చి లేదా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుని ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెవులతో వాళ్ళ ఫిర్యాదుని వినే పరిస్థితి లేకపోవటం. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు చెప్పులు అరికేలాగా తిరిగినా కూడా ప్రజలకు న్యాయం దొరికేటువంటి పరిస్థితి లేదు. పోలీసుల దగ్గర స్పందన రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేయాలి, లేదా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే గాని పోలీస్ స్టేషన్లో ప్రజలకి, సామాన్యులకి న్యాయం దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. భారత పార్లమెంటు అంటే భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాల కంటే కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రస్తుత పోలీసులకి పరమావధిగా ఉండటం.
అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వారితో వెట్టి చాకిరీ చేయించుకుని వేధించిందని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బాల సంజీవని పథకం ద్వారా 7 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మేలు జరుగుతోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి వాటిని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఏదైతే దానిలో భాగంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీల యొక్క చిరకాల వాంఛ, ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలని చెప్పి వారు ఎప్పటి నుంచో వారు చేస్తున్నటువంటి పోరాటాలు, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా అంగన్వాడీ లో ఉన్నటువంటి చిన్నారులకు ఎంతోమందికి 17,000 మందికి పైగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమానికి వర్తించటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే అంగన్వాడీల్ని వారిని కేవలం చాకిరీ చేయించుకోవడానికే పరిమితం చేశారు తప్ప అంగన్వాడీల సంక్షేమం కోసం ఎక్కడా కూడా పాటుపడినటువంటి పరిస్థితి చూడలేదు. అంగన్వాడీలంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటే ఏదైతే మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. తల్లి యొక్క ప్రేమ, తండ్రి బాధ్యతను కలగలిపి చిన్నారులను చూసేది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ బలంగా ఉంటే చిన్నారుల భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ కూడా అంగన్వాడీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలని తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పాటుపడేటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే అంగన్వాడీల స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వారికి త్రాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 86,000 కోట్లు ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో కనీసం పిల్లలు తాగడానికి వాటర్ కానివ్వండి, కనీసం స్కూల్లో వాళ్ళు కూర్చునేందుకు అక్కడ కూర్చోవడానికి వచ్చినటువంటి కనీసం ప్లేస్ లేకుండా అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాన్లు కానీ చాపలు కానీ ఏమీ కూడా లేకుండా ఎంత నిర్వీర్యమైపోయిందనేది అంగన్వాడీ వ్యవస్థ గతంలో చూసాం. ఈరోజు అలా కాకూడదు, వారికి మంచి నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక ఆహారం కూడా అందించాలి, అంగన్వాడీ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ప్రతినిత్యం కూడా గౌరవ మంత్రి సంధ్యారాణి గారు ప్రతినిత్యం అంగన్వాడీ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వంలో ఏదో పని చేయనటువంటి పాత ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. ఎందుకంటే రకరకాల యాప్ల పేరుతో పని భారాన్ని వాళ్ళు పెంచినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ప్రత్యేకంగా వారికి ఒక బడ్జెట్ కేటాయించి 55,000 మందికి పైగా వాళ్ళకి 76 కోట్లతో 5G స్మార్ట్ ఫోన్లు కూడా అందించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతూ ఉంది. ఏదైతే ఎంతో కాలంగా చిరకాల వాంఛ అంగన్వాడీలు వారి యొక్క చిరకాల వాంఛ గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.